మధ్యకాలం యంగ్ పీపుల్‌లో టైప్ 2 డయాబెటిస్ ఎక్కువగా చూస్తున్నామండి. సో, ఈ టైప్ 2 డయాబెటిస్ మేజర్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అంటే మనం బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది గానీ అది సరిగ్గా యుటిలైజ్ అవ్వదనమాట. దానివల్ల వస్తుంది. ఇది మేజర్‌గా ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట. సో, ఇప్పుడు మన రొటీన్స్ చూస్తే చాలా స్ట్రెస్‌ఫుల్ వర్క్, ఎక్కువగా డెస్క్ జాబ్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం ఫిజికల్‌గా పెద్ద యాక్టివిటీ చేయకుండా ఉంటాం. ఎక్కువ ఇండోర్స్ ఉంటాం. పెద్ద మొబిలిటీ లేకపోవటం. మనకి ట్రాన్స్‌పోర్ట్ గానియండి, వర్క్ చేసుకోవటం ఇదంతా కూడా మెషిన్స్ హెల్ప్‌తో ఈజీ అయిపోయింది. అదే కాకుండా ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ మీ పేరెంట్‌కి గానీ, ఇద్దరు పేరెంట్స్ గానీ ఉంటే దట్ ఇట్‌సెల్ఫ్ పుట్స్ యూ అట్ ఎ హైయర్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ డయాబెటిస్. అదే కాకుండా మీకు ఏదన్నా ఒబేసిటీ గానీ, అంటే ఈ మధ్య కాలం చాలా మందికి వెయిట్ గెయిన్ ఎక్కువ ఉంటాం, ఓవర్ వెయిట్ ఉంటాం, ఒబీస్‌గా ఉంటాం అనేది మేజర్ ప్రాబ్లమ్ అయిపోయింది. ఇంకొకటి హై స్ట్రెస్ లెవెల్స్ ఉన్నా గూడా మన బాడీలో కార్టిజాల్ లెవెల్స్ ఎక్కువయ్యి అది ఇన్‌ఫ్లమేషన్‌ని ట్రిగ్గర్ చేయటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని పెంచటం అవుతుంది. దాంతో పాటు ల్యాక్ ఆఫ్ స్లీప్ ఆర్ డిస్టర్బ్డ్ స్లీప్ ఆర్ తక్కువ పడుకోవటం. ఈ మధ్య హసిల్ కల్చర్ ఎక్కువైపోయి అందరూ తక్కువ పడుకొని ఎక్కువ పని చేయాలి, ఎక్కువ ప్రొడక్టివ్‌గా ఉండాలనుకుంటా వాళ్ళ స్లీప్‌ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు రాత్రులు 1 గంట, 2 వరకు కూడా ఫోన్‌లు చూసుకుంటా వాళ్ళు స్లీప్ క్వాలిటీని ఎఫెక్ట్ చేసుకోవటం ఎక్కువ అవుతుంది. వీటి వల్ల ఏంటంటే మనకి క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ ట్రిగ్గర్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువయ్యి మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ టైప్ 2 డయాబెటిస్ వచ్చే రిస్క్ ఉంటుంది. మేజర్‌గా ఈ కారణాల వల్ల మనం యంగ్ అడల్ట్స్‌లో టైప్ 2 డయాబెటిస్ చూస్తున్నాం. సో, వాట్ కెన్ వి డూ టు అవాయిడ్ ఇట్ ఆర్ పోస్ట్‌పోన్ దిస్? సో, ఇంకొకటి హ్యాబిట్స్ అండి. మనకి స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానియండి, లేకపోతే ఔట్ సైడ్ ఎళ్లి ఎక్కువ పార్టీయింగ్ చేసుకోవటం, ఎక్కువ జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ తినే అలవాట్లు ఉంటే ఇవి కూడా మనకి డయాబెటిస్‌కి విల్ పుట్ యూ అట్ ఎ హైయర్ రిస్క్. సో, బేసిక్‌లీ ఏదైనా విచ్ లీడ్స్ టు ఒబేసిటీ అండ్ క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ ఈస్ గోయింగ్ టు పుట్ యూ అట్ ఎ హైయర్ రిస్క్ బికాస్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ యువర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఇట్ లీడ్స్ టు డయాబెటిస్ అనమాట. సో, మీ లైఫ్ స్టైల్‌ని మీరు ఎలా డిజైన్ చేసుకుంటే ఈ డయాబెటిస్ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఒక స్లీప్ షెడ్యూల్ పెట్టుకోండి. డైలీ 8 అవర్స్ పడుకోవడానికి ట్రై చేయండి. మీరు గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్, టైంకి నిద్రపోయి టైంకి లెగిస్తే చాలా వరకు మీ బాడీ విల్ బీ హెల్తీ అండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు డైట్ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి ఎక్కువ ప్రోటీను, ఫైబరు, గుడ్ ఫ్యాట్స్, హోల్ గ్రెయిన్స్ ఉండేటట్టు మీల్ ప్లాన్ చేసుకోండి. దాంతోపాటు ఎక్సర్సైజ్ అండ్ మూవ్‌మెంట్. డైలీ ఒక 10,000 స్టెప్స్ వాక్ చేస్తూ ఉంటే మీకు మీ యొక్క కార్డియాక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మీ రిస్క్ ఆఫ్ డయాబెటిస్ రెడ్యూస్ అవుతుంది. ఒకవేళ 10,000 స్టెప్స్ చేయలేకపోయినా స్టార్ట్ విత్ 5,000 స్టెప్స్ అండ్ స్లోలీ ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ. దాంతోపాటు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ లేకపోతే వారంలో 150 మినిట్స్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేయగలిగినా మీకు చాలా వరకు ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్‌ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా యూ కెన్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్. చాలా మందికి మధ్య వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటున్నాయి అండ్ టూ మచ్ కాంపిటీషన్ కూడా అయిపోయింది. సో, వీ కాంట్ బ్లేమ్ దెమ్ అనమాట. ద రొటీన్ ఇస్ లైక్ దట్. సో, మీకు గనక స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయంటే గనక ఫస్ట్ కొంచెం మెడిటేషన్ కానివ్వండి, జర్నలింగ్ కానివ్వండి, గ్రౌండింగ్ కానివ్వండి, లేకపోతే గెట్ సమ్ కౌన్సిలింగ్ ఆర్ థెరపీ సెషన్స్ ఇవి చేసుకొని మీ స్ట్రెస్ లెవెల్స్‌ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ డయాబెటిస్. అదే కాకుండా మీరు క్రానిక్‌గా స్మోకర్, ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తుంటే అది మన కార్డియాక్ డిసీజెస్ కానివ్వండి, మెటబాలిక్ డిసీజెస్ కానివ్వండి, డయాబెటిస్‌కి మీకు ఇట్స్ గోయింగ్ టు పుట్ యూ అట్ ఎ హైయర్ రిస్క్ అనమాట. అండ్ మీరు ఒబీస్‌గా ఉన్నా కూడా ఇట్స్ గోయింగ్ టు పుట్ యూ అట్ ఎ హైయర్ రిస్క్. సో, ఫస్ట్ వెయిట్ లాస్ ప్లాన్ చేసుకోండి. ఇన్‌స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ లైక్ నేను 15 కేజీలు తగ్గాలి నెలలో అట్లా కాకుండా ప్లాన్ ఫర్ 2 కేజీస్ ఎవ్రీ మంత్ అండ్ అది కన్సిస్టెంట్‌గా స్మాల్ స్టెప్స్ తీసుకుంటా మెయింటైన్ చేసుకుంటా మీరు వెయిట్ లాస్ అయితే మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటారు. సో, ఇలా ఒక హెల్తీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఫ్రీగా, గుడ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ పెట్టుకొని మీ రొటీన్ ప్లాన్ చేసుకోగలిగితే విత్ సమ్ ఎక్సర్సైజ్ డెఫినెట్లీ మీ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ లైక్ డయాబెటిస్‌ని రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు ఆర్ పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. దిస్ ఇస్ డాక్టర్ దీపిక.